హే అయ్యో ప్రియా కమ్ కమ్ ఓకే ఓకే ప్రియా రా 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 శ్రీవారు ఫాస్ట్ ఫాస్ట్ గా మీ కండపలు ఇప్పుడు చూపించండి శ్రీవారు ఫాస్ట్ 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 ప్రియా రా కండలు పెంచారు మీ కండపలు ఇప్పుడు చూపించండి శ్రీవారు త్వరగా పద పద స్పీడ్ 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 ఏమండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు మీరు కూడా ఫాస్ట్ గా ఫాస్ట్ రండి ఏమండి ఫాస్ట్ గా వెళ్ళండి ఓకే మనమే గెలవాలి డెఫినెట్లీ అయ్యో శ్రీవారు 2-3 గంటలు చేస్తారు కదా జిమ్ లో ఎక్సర్సైజ్లు ఆ పవర్ ఏంటో ఈ సైక్లింగ్ మీద చూపించండి అయ్యో అబ్బే ఈ స్పీడ్ సరిపోదు రా రా త్వరగా రా శ్రీవారు కైలాష్ గారు ఫాస్ట్ గా పోనివ్వండి ఏమండి అక్క జహాపన గెలిచా థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు కావాలనే వాళ్ళని గెలిపించారు కదా మన గెలుపుదేముంది రాధిక 10 నిమిషాల సంతోషాన్ని మిగులుస్తుంది కానీ ప్రియాని చూడు ఎంత ఎంజాయ్ చేస్తుందో థ్యాంక్ యూ శ్రీవారు తనకి ఈ గెలుపు చాలా రోజులు గుర్తుంటుంది తన ఆనందాన్ని నాశనం చేయడం ఇష్టం లేకే మనం ఇలా ఓడిపోయేలా చేసింది థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మనమే గెలిచాము రేయ్ అటు చూడు రేయ్ అటు చూడరా అబ్బా ఏముందిరా ఫిగరు ఈ అందాన్ని కానీ మిస్ అయితే మనంత దరిద్రులు ఇంకొకరు ఉండర్రా పద పదరా ఎక్స్క్యూజ్ మీ ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? సారీ అండి, నేను ఈ ఏరియాకి కొత్త, నాకు తెలియదు. అయితే మాతో పాటు రండి, స్వర్గం చూపిస్తాం.
ఎక్స్క్యూజ్ మీ. అదే ఊటీ అంతా తిప్పి చూపిద్దామని. అక్కర్లేదు, బయలుదేరండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్, ఎక్కడికి బయలుదేరేది? ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకుని వదిలేసి ఎలా వెళ్తాం? మర్యాదగా చేయదులు. పక్కనే రూమ్ ఉంది. 10 నిమిషాలు నేను కాదనుకుంటే పండగ చేసుకుందాం. వదులు. ఏయ్ 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 మా అక్క మీద చేయిస్తారా? ప్రియా, ప్రియా వదిలే. ఆగండి రా. ప్రియా, ఆగండి. ప్రియా, మిమ్మల్ని ప్రియా నా మాట విను. చంపేస్తాను ఇవాళ. ఆగండి. ఆగండి రా. మా అక్క మీద చేయిస్తారా? ఆగండి, మీ పని చెప్తాను. ప్రియా, 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 నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళు చచ్చిపోతారు. చావని అక్క, చావని. మా అక్క జోలికొస్తే ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టను. చంపేస్తాను. ప్రియా 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 ప్రియా, ఏంటి ఈ ఆవేశం? ఆవేశపడక మా అక్కని అరెస్ట్ చేస్తుంటే చూస్తూ ఉండమంటారా? అది కాదు ప్రియా, ఆవేశంలో తగలరాని చోట దెబ్బ తగిలితే వాళ్ళ ప్రాణం పోతుంది. పోతే పోనీ అక్క. మా అక్కకి ఇబ్బంది కలిగించేది ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. మా అక్క కన్నీళ్ళకి కారణమయ్యేవాడు ఎంతటి వాడైనా సరే వాడంతా చూసేదాకా నిద్రపోను. ప్రియా ప్రియా, సారీ, ఊరుకో, కూల్. రాధికలాగా నువ్వు కూడా సౌమ్యురాలివి, అమాయకురాలివి అనుకున్నాను. నీలో ఇంత ఫైర్ ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదిగో రాధిక, రేపు పొరపాటున నీ కంట్లో నలక పడ్డా దానికి కారణం నేనే అని నన్ను కూడా కొడుతుందో ఏమో. కొంచెం జాగ్రత్తగా చూసుకో. మీరుండండి ప్రియా, కంట్రోల్ చేస్తారు. పద పద.
శ్రీవారు పదండి వెళ్దాం. ఏయ్ ఎక్కడికి? అందమైన ప్రకృతిలో ఎలాంటి వాడైనా సరే వాడి మొహం మీద చిరునవ్వే వస్తుంది. హా, మీరేంటండి బాబు, ఇక్కడ కూడా మాడు మొహం పెట్టుకునే ఉన్నారు. కొంచెం నవ్వండి. ఏయ్ కొంచెం ఆపుతావా? సర్లేండి, ఆ దేవుడు మీకు నవ్వివ్వలేదు అని నేను సరిపెట్టుకుంటాను. వెళ్దాం పదండి. ఎక్కడికో చెప్పు. మనిద్దరం మాత్రమే ఉండే ఒంటరి ప్రపంచానికి వెళ్దాం పదండి. అలా మనం వెళ్ళిపోతే మీ అక్క బావ ఒంటరిగా ఉంటారు. అయ్యో మహానుభావ, హనీమూన్ అంటేనే భార్యాభర్తల జంట ఏకాంతంగా గడపమని అర్థం. వాళ్ళకి కొత్తగా పెళ్ళైంది కాబట్టి వాళ్ళ రూటు వేరే, మన రూటు వేరే. మనకి కొత్తగా పెళ్ళైంది కాబట్టి మన రూట్లో మనం వెళ్తే లొకేషన్స్ చాలా బాగుంటాయంట. అక్కడి నుంచి చూస్తే ప్రపంచం కొత్తగా కనిపిస్తుందంట. అక్కడి నుంచి నిన్ను తోసేస్తే దరిద్రం వదిలిపోతుంది. అక్కడ మీరు నన్ను చూస్తూ నేను మిమ్మల్ని చూస్తూ లోకాన్ని మర్చిపోదాం. రండి శ్రీవారు. ఏయ్ ఇది అసలే కొత్త ఏరియా, చుట్టూ ఫారెస్ట్, జంతువులు కూడా ఉంటాయి. మనం తప్పిపోతే ఏంటి పరిస్థితి? అబ్బా, ఆ దేవుడు మీకు తాటి చెట్టంత బాడీ ఇచ్చి తాటి గింజంత ధైర్యం కూడా ఇవ్వలేదంటండి. శ్రీవారు, తెగిస్తేనే కొన్ని ఆనందాలు అనుభవించగలం. రండి శ్రీవారు. నిన్ను వదిలించుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. చెప్తా. శ్రీవారు, అటువైపు వెళ్దామా? పద. ఏమండి అక్కడ చూడండి, వావ్, చాలా బాగుంది కదా. వెళ్దామా? వెళ్దామా? పద. ఆహాహాహా. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన ప్రకృతి ఎంత బాగుందో. ఎప్పటికీ ప్రశాంతంగా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది శ్రీవారు. నీ కోరిక ప్రకారం నువ్వు ఇక్కడే ఉండిపోతావు ప్రియా. నాతో ఇంకెప్పటికీ తిరిగి రావు. శ్రీవారు, అటువైపు వెళ్దామా? శ్రీవారు, ఈ లొకేషన్ ఎంత బాగుందో కదా. చాలా బాగుంది. దీన్ని వదిలేసి రిటర్న్ వెళ్ళాలంటే నేను దారి తప్పేలా ఉన్నాను. రండి. ఆ, ఆ. శ్రీవారు, ఏం చేస్తున్నారు? అబ్బే ఏం లేదు, ఏదో సరదాగా గీతలు గీస్తున్నాను. ఆహా, ఓకే.
పద పద. శ్రీవారు వస్తున్నావా? వస్తున్నా. శ్రీవారు నా వల్ల అవ్వట్లేదు శ్రీవారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నాడు నువ్వే కదా తీసుకొచ్చావు, పద. శ్రీవారు నన్ను ఎత్తుకోండి హ? ప్లీజ్. నిన్ను కూడా నా వల్ల శ్రీవారు కాదు. శ్రీవారు ప్లీజ్ 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 నన్ను ఎత్తుకోండి శ్రీవారు. సరే. చూడ్డానికి ఇంత ఉంటావు, ఎంత బరువు ఉన్నది. నిన్ను పట్టేస్తూ ప్రియా, ఇంకా నా వల్ల కాదు. అమ్మా అమ్మా ప్లీజ్. చాలు శ్రీవారు, ఇక నుండి నేను నడుస్తాను.
పదండి. ఇంకా ఆప్షన్ లేదు, నువ్వే నడవాలి.